నెక్రోటైజింగ్ ఫ్యాసిటిస్ బ్యాక్టీరియా. ఇది ఒక చిన్న స్క్రాచ్ నుంచి మీ బాడీ టిష్యూలో ఎంటర్ అయ్యిందంటే అంతే, మీ బాడీ లోపల నుంచే మీరు కుళ్ళిపోయేంత వరకు బతికుండగానే మిమ్మల్ని తింటుంది. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఒక ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. ఇది మీ బాడీ టిష్యూలో ఎంటర్ అవ్వగానే ఎంజైమ్స్ ఇంకా పాయిజన్ రిలీజ్ చేశాక అది ఉన్న చోట రక్తం ఆడకుండా వైట్ బ్లడ్ సెల్స్ ని దాని దగ్గరకు రాకుండా చేస్తుంది. అలా మెల్లమెల్లగా మన ఫ్లెష్ ని తింటుంది. అండ్ ఇది ఎందుకంత డేంజరస్ తెలుసా? ఇది బాడీలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఢిల్లీలో ఒక వ్యక్తి కరెంటు పోల్ నుంచి పడ్డాక ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన 1 వీక్ లోనే చనిపోయాడు. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే డాక్టర్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చి సర్జరీ చేస్తారు, లేదా చావే. ఇక ఇప్పుడు మెయిన్ పాయింట్, అసలు ఇది ఎక్కడ ఉంటుంది అండ్ ఎలా మనం దీని నుంచి తప్పించుకోవచ్చు చెప్పాలా? చెప్పు. ఇది మీరు తినే ప్లేట్ లో ఉంటుంది, మీ వాటర్ లో ఉంటుంది. అంతెందుకు, ఇప్పటికిప్పుడు మీ బాడీ మీద ఈ బ్యాక్టీరియా ఉంది. ఏంది వీడు కన్ఫ్యూజ్ చేసి మెంటల్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? గాయస్, ఇది స్కిన్ మీద ఉంది, కానీ లోపలికి పోవాలంటే మీ డ్రై స్కిన్ ని దాటి వెళ్ళాలిగా. ఒకవేళ దాటినా మీ బ్లడ్ అసిడిక్ pH లో ఉంటుంది కాబట్టి సెకండ్స్ లో దీన్ని చంపేస్తుంది. కానీ ఎప్పుడైతే మీకు మీ కండ అంటే టిష్యూ కనిపించేంత దెబ్బ తగులుతుందో అప్పుడు ఇది ఎంటర్ అవుతుంది. సో అలా డీప్ గా దెబ్బ తగిలినప్పుడు స్పిరిట్ కానీ సోప్ వాటర్ కానీ వాడండి. మీరు అలా దెబ్బని జస్ట్ గాలి కొలిచేస్తే ఈ బ్యాక్టీరియా సైలెంట్ గా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిందా? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.